ఒక పక్కన ఇజ్రాయెల్ని కాల్పుల విరమణ చేయమని చెప్తుంది అమెరికా. మరొక వైపున ఏది రఫా మీద దాడి చేయొద్దని చెప్తుంది అమెరికా. కానీ ఇజ్రాయెల్కి కావాల్సిన ఆయుధాలు అదే సమకూరుస్తుంటుంది. ఈవెన్ రఫా మీద దాడి కొనసాగుతూనే ఉంటుంది. ఐక్యరాజ్య సమితిలోనేమో కాల్పుల విరమణ చేయొద్దని ఉపన్యాసాలు ఇస్తుంది, తెర చూస్తే ఆయుధాలు తనే ఇస్తుంది. ఈ డబుల్ గేములు ఆడుతున్నటువంటి వేళ, ప్రపంచ దేశాలు దీన్ని ప్రశ్నిస్తున్నటువంటి వేళ దాన్ని కవర్ చేయడానికి ఇజ్రాయెల్కి సాయం చేస్తున్న మాట వాస్తవం, మా వ్యూహాత్మక భాగస్వామి కాబట్టి అంతే తప్పించి ఇజ్రాయెల్ కోరినటువంటి ఆయుధాలని మేము ఇవ్వలేదు, అది కోరిన ఆయుధాలని మేము ఇచ్చుంటే కనుక ఈ పాటికి పాలస్తీనాన్ని తుడిచిపెట్టేసి ఉండేది అంటూ కొత్త స్టేట్మెంట్ ఇచ్చాడు బైడెన్. ఏ టాప్ జనరల్ హ్యాస్ మేడ్ ఏ బిగ్ క్లెయిమ్ ఓవర్ ఇజ్రాయెల్స్ డిమాండ్ ఫర్ వెపన్స్ ఫ్రమ్ ద యుఎస్ amid the ongoing Gaza war. General Charles Q. Brown said that Israel has not received every weapon it asked for. Brown cited capacity limitations and no willingness as reasons for not sending weapons. The comments come amid reports of cracks in US and Israel ties over wartime strategy. యుద్ధ వ్యూహంలో మేము చెప్పినట్టు నడవాలని అమెరికా కోరుతుంటే మా యుద్ధం మేము చేస్తాం, నువ్వు ఆయుధాలు మాత్రమే అంటోంది ఇటు పక్కన ఇజ్రాయెల్. ఆ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్యన గ్యాప్ వచ్చినటువంటి నేపథ్యంలో సైనికాధికారిని ముందు పెట్టి ఈ స్టేట్మెంట్ ఇప్పిస్తున్నాడు బైడెన్.